ఒక చిన్న దారం కానీ ప్రాణాలు తీస్తుంది. అదే మాంజా. మన చిన్నప్పుడు గాలిపటాలు ఎగిరేటప్పుడు కాటన్ దారం వాడేవాళ్ళం. ఆ దారంతో పెద్ద ప్రమాదం ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న మాంజా అలా కాదు. నైలాన్, ప్లాస్టిక్ థ్రెడ్స్, గ్లాస్ పౌడర్, మెటల్ పార్టికల్స్ కలిపి తయారు చేస్తారు. దీంతో ఆ దారం కత్తిలా పదునుగా మారుతుంది. మాంజా యూజ్ చేయడానికి సింపుల్ రీజన్, కైట్ కట్ చేయడానికి ఈజీ, కాంపిటీషన్ ఫీల్ ఉంటుంది, నా గాలిపటం స్ట్రాంగెస్ట్ అన్న షో ఆఫ్. కానీ ఎంజాయ్మెంట్ కోసం సేఫ్టీని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. మొదటిగా ఈ మాంజా ప్రమాదకరమని ఎవరికీ వెంటనే అర్థం కాలేదు. కానీ కొంతకాలం తర్వాత పక్షులకు జరుగుతున్న ప్రమాదాలు బయటపడ్డాయి. గాలిలో ఎగిరే సమయంలో మాంజా దారానికి పక్షుల రెక్కలు కోసుకుపోయేవి. కొన్ని పక్షులు చెట్లకి లేదా విద్యుత్ తీగలకు చిక్కుకుని బయటపడలేక అక్కడికక్కడే చనిపోయేవి. అప్పటికీ చాలా మంది దీన్ని పెద్ద సమస్యగా తీసుకోలేదు. కానీ పరిస్థితి అక్కడితో ఆగలేదు. తరువాత రోడ్లపై ప్రయాణిస్తున్న బైక్ రైడర్లు, నడిచే వాళ్లకు ఈ మాంజా ప్రమాదకరంగా మారింది. అనుకోకుండా మెడకు, ముఖానికి, వేళ్లకు ఈ దారం తగిలి లోతైన గాయాలయ్యాయి. కొన్ని ఘటనల్లో అయితే మెడకు దారం గట్టిగా తెగడంతో ప్రజలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు అధికారికంగా పోలీస్ రికార్డులు, హాస్పిటల్ రికార్డుల్లో నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు వరుసగా జరగడంతో ఇది కేవలం ఆట కాదు, ఒక తీవ్రమైన ప్రమాదమని అధికారులు గుర్తించారు. 2016లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జిటి నైలాన్ మాంజాను పూర్తిగా నిషేధించింది. ఈ నిషేధం తయారీకి, అమ్మకానికి, వాడకానికి అన్నింటికీ వర్తిస్తుంది. ఈ నిషేధం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద అమలులోకి వస్తుంది. ఎందుకంటే నైలాన్ మాంజా బయోడిగ్రేడబుల్ కాదు, పర్యావరణానికి హానికరం, మనుషులు, పక్షులకు ప్రాణహాని కలిగిస్తుంది. అందువల్ల ఇది పర్యావరణ నేరంగా పరిగణిస్తారు. నైలాన్ మాంజా వాడితే లేదా అమ్మితే పోలీస్ కేసు నమోదు చేయవచ్చు. పరిస్థితి తీవ్రత బట్టి జరిమానా లేదా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో మనిషి మరణిస్తే క్రిమినల్ కేసు కూడా నమోదవుతుంది. ఎన్జిటి ఆదేశాల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ప్రత్యేకంగా నైలాన్ మాంజాపై చర్యలు తీసుకుంటున్నాయి. పండుగల సమయంలో పోలీస్ ప్రత్యేక తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. చట్టబద్ధంగా అనుమతించబడింది పత్తి దారం మాత్రమే. రోడ్డుకి దూరంగా గాలిపటాలు ఎగరవేయడం సురక్షితమైన మార్గం. గాలిపటం ఆట కావచ్చు, కానీ నైలాన్ మాంజా నేరం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. ఇలాంటి నిజమైన అవగాహన వీడియోల కోసం సైలెంట్ టేల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.